హలో అండి. మేమైతే మార్నింగ్ 5:30కి అంతా యాగంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మేముంటున్న ప్లేస్ నుంచి వెహికల్‌లో 4 హవర్స్ టైం అయితే తీసుకుంటుంది యాగంటి రీచ్ అవ్వడానికి. మనకు యాగంటి నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మం గారు నివసించే బనగానపల్లి పట్టణానికి చాలా దగ్గరగానే ఉంటుందండి. యాగంటి అనే పేరు ఎలా వచ్చిందంటే, చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కోసము తపస్సు చేస్తాడండి. అప్పుడు శివుడు తనకు ఒక పులిలాగా కనిపిస్తాడనమాట. ఆ కనిపించడంతో ఆనందంలో నేగంటి శివను నే కంటి అంటే నేను శివుడిని చూశాను అని చెప్పేసి అందరికీ చెప్తాడంట అండి. అప్పుడు నేగంటి కాస్త యాగంటిగా ఇక్కడ చేంజ్ అయ్యింది అని చెప్పేసి ఆ నేము మనకైతే ఇక్కడ చెప్తుంటారు. మనకు ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఎలా ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడిందండి. మొదటగా అగస్త్య మహాముని ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలనుకుంటారు. కాకపోతే ప్రతిష్టాపన చేయవలసిన విగ్రహము కాలిబ్రొటన వేలు విరిగిపోతుందంట అండి. సో అప్పుడు అక్కడ ప్రతిష్టాపన చేయరు. అప్పుడు అగస్త్య మహాముని నిరాశకు లోనయ్యి నేను తపస్సు చేశాను, నా తపస్సులో ఏం లోపం ఉందో అని చాలా బాధపడిపోయి పరమేశ్వరుడికి కోసం తపస్సు చేస్తాడండి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఈ స్థలం కైలాసాన్ని పోల్చి ఉంది, ఇక్కడ నేను వెలువడతాను అని చెప్పేసి అంటారు. అప్పుడు మునీంద్రుడు ఒక శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని చెప్పేసి కోరిక అయితే కోరుతాడంట అండి. ఇక్కడ మనకు లోపల స్పర్శ దర్శనం కూడా ఇస్తారండి. లింగం పైన శివపార్వతులు ఉంటారు. మనకు స్పర్శ దర్శనం కూడా కల్పిస్తారు. 100 రూపీస్ పర్ హెడ్ అయితే కలెక్ట్ చేస్తారండి. మనం టికెట్ తీసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ లోపల గర్భగుడిలోనే స్వామివారి దగ్గరే ఉండొచ్చు. అంతేకాదండి, ఇక్కడ మనకు 3 గుహలు ఉన్నాయండి. ఒకటి అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ, అలానే వెంకటేశ్వర స్వామి వారి గుహ, అలానే బ్రహ్మం వారి గుహ. ఈ గుహలు అన్నీ వాటంతటికి వాటే ఏర్పడినవండి, ఎవరు ఏమీ చేసినవి కాదు. ఇక్కడ మనకు ఇంకొకటి చెప్పుకోవాలంటే పుష్కరిణి. ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం ప్రాధాన్యమైనదండి. తరువాత మనము ఆలయంలో ఒక చిన్న కోనేరును కూడా చూస్తాము. ఆ కోనేరులో ఒక నందీశ్వరుడు నోటిలో నుంచి నీళ్ళు అయితే వస్తుంటాయండి. అవి మనకు జలధార పర్వత శ్రేణుల్లో పుట్టిన నీరు అండి అవన్నీ. ఏ కాలంలో అయినా సరే ఆ కోనేరులో నీళ్లు మాత్రము ఒకే లెవెల్లోనే ఉంటాయండి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఆ కోనేరులోని నీరే పుష్కరిణికి చేరుతుంది. ఇక్కడే ఈ పుష్కరిణిలోనే అగస్త్య మహాముని స్నానమాచరించి శివయ్య తపస్సు కోసం అయితే చేసేవారంటండి. ఇక్కడ మనం ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిండేది నందీశ్వరుడు విగ్రహం అండి. ఈ నందీశ్వరుడి విగ్రహము ముందుగా ఫస్ట్ ఉన్నప్పుడు 4 స్తంభాల్లో ప్రజలు ప్రదక్షిణాలు కూడా చేసేవారంటండి. కానీ అది ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం అనేది ఖచ్చితంగా పెరుగుతుందంట అండి. అలా పెరిగి పెరిగి ఇంత పెద్దగా అయితే అయిపోయింది నందీశ్వరుడి విగ్రహము. అక్కడ ఉన్న పిల్లర్స్ కూడా కొంచెం కొంచెం తీసేయాల్సి వస్తుందండి. ఎందుకంటే నందీశ్వరుడు ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం అయితే ఇక్కడ పెరుగుతూ ఉంటాడు. అంతేకాదండి, ఇక్కడ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుహ కూడా ఉందన్నాను కదా. స్వామివారు ఆ గుహలోనే కూర్చొని కాలజ్ఞానం రాశారని చెప్పేసి భక్తులైతే నమ్ముతుంటారండి. అంతేకాదండి, స్వామివారే చెప్పేశారు కదా, కలియుగం అంతం అయ్యేసరికి బసవన్న రంకలేస్తూ లేస్తాడు అని చెప్పేసి అది అయితే ఇక్కడ ఈ గుహలోనే కూర్చొని రాశారని చెప్పేసి అయితే చెప్తుంటారండి. అంతేకాదండి, ఇక్కడకు కాకులు ఈ ప్రదేశంలో ఒక్క కాకి కూడా ఎగరదండి. ఎందుకంటే యాగంటిలో కాకి కనిపించకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం అండి. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసేటప్పుడు కాకుల వల్ల తన తపస్సుకి భగ్నం జరుగుతుందంట అండి. అలా జరిగినప్పుడు అగస్త్య మహాముని కాకులకు ఇక్కడ కనిపించకూడదని అయితే శాపం ఇస్తారండి. ఇక్కడ ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇక్కడ గుడి ప్రత్యేకత అంతా చాలా చాలా ఉంటుంది. గుడి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆకాశ దీపం అని చెప్పి కూడా పెడుతుంటారు. మన గోత్రం మన పేరుతో స్వయంగా పూజారి గారే వెళ్ళి పైనకెక్కి ఆకాశంలో ఆకాశ దీపం అని చెప్పేసి అక్కడైతే వెలిగించి వస్తారండి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ వీడియో అయితే ఇంతే అండి. నాకు తెలుసుకుందంతా నేను షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.